ఒంటరిగా ఉన్న వ్యక్తులు అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులపై స్నేహం మచ్చిక చేసుకుని వారిని హత్య చేసి వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్. గత వారం చిన్నశంకరంపేట మండలంలో జరిగిన వివరాలు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తెలియజేశారు. సైకో కిల్లర్ వట్ట మల్లేష్ రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. గత నెల చిన్నశంకరంపేట మండలంలో జరిగిన వరుస హత్యలు మల్లేష్ చేశారని, నిందితుడు పాత నేరస్తుడని నిందితుడు అన్న రమేష్ వద్ద సొమ్ము రికవరీ చేసి 2013 సంవత్సరంలో రుద్రారం గ్రామంలో నరసయ్యను మొదటి హత్య చేశారని, 2017 సంవత్సరంలో జైలుకెళ్లి 2019 వరకు చర్లపల్లి జైలు శిక్షను అనుభవించి నిందితుడు బయటకొచ్చారని చెప్పారు. చిన్నశంకరంపేటలో గత నెల 24న హాస్పిటల్ కామారెడ్డి జిల్లా వాస్తవ్యుడు నవీన్ను హత్య చేశారు. బస్టాండ్ వద్ద కోమర నిజామాబాద్ రెండవ హత్య దీపావళి రోజున రైళ్లలో సుత్తెతో తల పగులగొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ వ్యక్తి కోమాలో ఉన్నారని తెలిపారు. సెప్టెంబర్లో ల్యాప్టాప్ రైల్లో 2, చిన్నశంకరంపేట మండలంలో 2 హత్యలు చేశారని, 2013 సంవత్సరంలో పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం తాడి వైన్ షాప్ల వద్ద 100 మీటర్ల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రాపర్టీ తీసుకున్నారు ఆ కేసు ఏ పోలీస్ స్టేషన్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద కేసు పెడతారని వాళ్ళ ఇల్లు పోయి తగలబెట్టాడు. తగలబెడితే 2019లో మళ్ళీ జైలుకి పోతాడు. జైలుకి పోతే అది కేసర పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఈ జైలు 2019 మీద 2022లో జైలుకి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి రైల్వే స్టేషను రైళ్లలో తిరుగుకుంటూ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రెగ్యులర్గా తాకుంటూ ఉండే క్రమంలో ఈయనకి ఏంటంటే తాగిన తర్వాత ఇట్లా ఒక సైకో లెక్క ఉండి ఏమన్నా కొడదాం చంపుదాం అనే ఐడియా వచ్చేది. వచ్చినప్పుడు ఈయనమ్మడి తిరిగే వ్యక్తులనే ఈ ఇద్దరు కూడా ఫస్ట్ మనకి ఈ రమేష్ ఏం చేసినట్టే ఈ నవీన్ అనే వ్యక్తిని రైల్వే స్టేషన్లో తిరుగుతుంటే పరిచయం అయింది. అటకొచ్చి మనకి ఇక్కడ ఈ 23rd రోజు 24th 10th రోజు శంకరంపేటలో ఇద్దరు కలిసి వైన్ షాప్ పోయారు. వైన్ మందు తీసుకున్నారు. పోయి పిహెచ్సి సెంటర్ దగ్గర వెనక కూర్చొని తాగినారు. తాగిన తర్వాత 1 గంట 2 గంటలు ఇట్లా పడుకున్న తర్వాత పడుకున్నోడిని రాయితో కొట్టేసి చంపేసి తగలబెట్టి వెళ్ళిపోయారు. సేమ్ మళ్ళీ రెండో వ్యక్తిని కూడా అంతే ఇట్లా రైల్వే స్టేషన్లో వాళ్ళిద్దరు కూడా అవారా అంటే ఏం పని లేకుండా ఇట్లా తిరిగి చిన్న చిన్న దొంగతనాలు చేసుకున్నారు ఇద్దరు కూడా. ఇంకో వ్యక్తిని కూడా సేమ్ తీసుకొని పోయి కొమ్రె స్వామి అని ఈయనది ఏ ఊరంటే ఇది ఎడవల్లి మండలం ఉన్నపల్లి గ్రామం. ఫస్ట్ నవీన్దేమో పోసానిపేట గ్రామం రామారెడ్డి మండలం కామారెడ్డి. ఆయన కూడా సేమ్ తీసుకొచ్చి ఇక్కడ సేమ్ వైన్ షాపుల ముందు కొనుక్కొని తీసుకొని పోయి తర్వాత తాగిన తర్వాత పండుకున్న తర్వాత పొడిచి చంపేసి. ఇది కాకముందే దీని మధ్యలో ఈ రెండింటి మటర్లు ఫస్ట్ మటర్ అయిన తర్వాత రెండో మటర్లో మధ్యలో ఆ రోజు ఏదో ఫెస్టివల్ వచ్చింది కదా, దీపావళి ఫెస్టివల్ రోజు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ ట్రైన్లో ఒక ప్యాసింజర్ ఉంటే ఏనే ఉండు. ఆ ఒక ప్యాసింజర్ని ఈ శుద్ధి తీసుకొని తల మీద కొట్టి ఆయన దగ్గర ఉన్న ల్యాప్టాప్ గోల్డ్ కూడా తీసుకొని వచ్చేసి ఆ మనిషి ఇంకా హాస్పిటల్ ఇప్పుడు కోమాలనుకుంటూ ఆ కేసు కూడా రైల్వే వాళ్ళు చేశారు. ఆ కేసు అది కూడా ఇప్పుడు దీంట్లో మనం పెట్టడం జరిగింది. అయితే ఈయన ఈ దొంగతనం చేసిన వస్తువులు ఏం చేసినట్టే వాళ్ళ అన్నకి ఒట్టెం రమేష్ అనే వాళ్ళ అన్న కోటిచ్చిండు. తర్వాత ఇట్లా ఈ తాగినప్పుడు సైకో అయ్యి చంపే దానికి ఈయన తయారైపోయింది. దాని చాలా చిన్న చిన్న దొంగతనాలు రైల్వేలో తిరుగుకుంటూ రోజు రైల్వేలో తిరుగుడు, ఈ రైల్వే స్టేషన్ పట్టుకోవడం, మళ్ళీ రైలు ప్రయాణం చేసుకుని ఇంకో రైల్వే స్టేషన్ పట్టుకోవడం. ఇదే లాస్ట్ ఈ 22లో జైల్లో నుంచి వచ్చింది ఇప్పుడు దాకా. ఇప్పుడైతే మన దగ్గర మన 2 మర్డర్ కేసులు, తర్వాత ఈ ట్రైన్లో చేసింది 2 కేసులు, మొత్తం 4 కేసెస్. 4 కేసెస్లో కూడా మనకి ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఒకటి, 5 మొబైల్ ఫోన్స్, గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్, సుత్తి కూడా ఇంత దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఇది సెన్సేషనల్ మర్డర్స్. అప్పుడు వర్షం బట్టి 10 డేస్లోనే 2 ఇద్దరు చనిపోవడం, దాన్ని మేము కూడా ఛాలెంజ్ తీసుకొని వితిన్ 15 డేస్లోనే మనం 10 డేస్లోనే దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ తూఫాన్ డిఎస్పీ గారు, రామాయంపేట సిఐ, వాళ్ళ ఎస్ఐలు అందరూ కూడా, ఎస్పెషల్లీ అలా శంకరంపేట ఎస్ఐ, తర్వాత ఎస్ఐ రామాయంపేట ఎస్ఐ ఎన్కుర్తి, అందరూ సబ్ డివిజన్ ఎస్ఐలు అందరూ కూడా కష్టపడి పనిచేసినారు. తర్వాత కానిస్టేబుల్స్ కూడా వాళ్ళందరూ పేరు దీంట్లో ఇచ్చాము. వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక 10 రోజులు ఎవరు కూడా నిద్రపోకుండా పనిచేస్తే ఈ కేసు ఒక లైన్కి వచ్చిందంతా కష్టపడి
ఎందుకంటే మనకి డిసీజర్ ఎవరో తెలియదు, చనిపోయిన ఎవరో తెలియదు, చంపిన ఎవరో తెలియదు, మోటివ్ తెలియదు, ఏం తెలియదు. డెడ్ బాడీ ఎక్యూజర్ పట్టుకున్న తర్వాతనే చనిపోయిన మనిషి పేరు తెలిసింది. సార్ ఇతనే అండి మళ్ళీ ఎట్లా మనకు ఐడెంటిఫై అయింది సార్? ఎట్లా ఐడెంటిఫై అంటే మాకు టెక్నికల్ అన్నీ ఉన్నాయి, మీరు చెప్తా వాళ్ళకి తీసుకుంటుంది. చంపడానికి కారణం ఎందుకు చంపాలి? పాత రోజులు పోలీసింగ్ వేరు, ఇప్పుడు పోలీసింగ్ వేరు. అర్థమైందా? పాత రోజులు ఏంటంటే ఏదైనా దొంగతనమైనా మర్డర్ అయినా అనుమానంతో తీసుకొచ్చి బాగా ఇంటరాక్షన్ చేసి తీసేవాడు కేసు. ఇప్పుడు మనం ఒక మనిషిని కూడా వితౌట్ ఎఫ్ఐఆర్ తర్వాత వితౌట్ నోటీసులు లేదు పట్టుకొచ్చి 2-3 రోజులు పోలీస్ స్టేషన్ కూర్చొని ఇంటరాక్షన్ చేసే పొజిషన్ లేదు. ఎందుకంటే చట్టం అంట అడ్వాన్స్ అయిపోయింది, పబ్లిక్ అడ్వాన్స్ అయిపోయారు, అందరూ అడ్వాన్స్ అయిపోయారు. ఇప్పుడు మనం ఓన్లీ టెక్నాలజీ ఉపయోగించి కేసులు డిటెక్ట్ చేయాలి. టెక్నాలజీ ఉపయోగించాలంటే అందరు ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో. ఇప్పుడు ఈ కేసులో కూడా అంటే మీరు ఇది రాయదు, ఓన్లీ సీసీ కెమెరాస్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!